ఒకే ఒక్క రోజు మన కుటుంబం యొక్క జీవితకాల ఆర్థిక భవిష్యత్తును ప్లాన్ చేయడానికి సరిపోతుందా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది సాధ్యమే. అదెలాగో చూద్దాం రండి. మనందరి ఆర్థిక ప్రయాణాన్ని ఇక్కడి నుండి మొదలుపెడదాం. ఒక్క క్షణం ఆలోచించండి. మనమందరం డబ్బు కోసం రోజంతా కష్టపడతాం. నిజమే. కాని మన డబ్బు మనకోసం ఎంత కష్టపడుతోంది? చాలామందిమి ఈ తేడాను గమనించాం. చూడండి, సంపాదించడం వేరు, దాన్ని మనకోసం పనిచేసేలా చేయడం వేరు. ఈ చిన్న తేడాను గనక అర్థం చేసుకోగలిగితే మన ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన పునాది పడినట్టే. సరే, మరి మన డబ్బుని మనకోసం పనిచేసేలా చేయడం ఎలా? దీనికి ఒక చాలా శక్తివంతమైన సాధనం ఉందండి. అదే చక్రవడ్డీ. ఇంగ్లీష్లో దీన్నే కాంపౌండింగ్ అంటాం. క్రమశిక్షణతో చేసే చిన్న చిన్న పొదుపులు కాలం గడిచే కొద్దీ ఎంత పెద్ద సంపదను సృష్టిస్తాయో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఒక చిన్న ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకుందాం. అనుకుందాం, ఒక వ్యక్తి 25 ఏళ్ల వయసులో నెలకు కేవలం 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు. 50 ఏళ్లు వచ్చేవరకు, అంటే సరిగ్గా 25 ఏళ్లపాటు ఇలా కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత ఆ డబ్బును అసలు టచ్ చేయకుండా తన 60వ ఏట వరకు దాన్ని అలా పెరగనిచ్చాడు. ఇప్పుడు అసలు మ్యాజిక్ మొదలవుతుంది. ఆ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామా? ఒకవేళ కేవలం 7% వార్షిక రాబడి వచ్చిందనుకుందాం. అప్పుడు 60 ఏళ్ల వయస్సులో ఆ వ్యక్తి చేతికి అందే మొత్తం అక్షరాల 1,72,00,000 రూపాయలకు పైనే. చాలా పెద్ద మొత్తం కదా. కాని ఆగండి, అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఇప్పుడసలు అద్భుతం చూడండి. అదే రాబడి కేవలం 3% పెరిగి 10%కి చేరితే ఏమవుతుందో తెలుసా? ఆ మొత్తం దాదాపు రెట్టింపై ఏకంగా 3,42,00,000 రూపాయలకు చేరుకుంటుంది. చూసారా, రాబడిలో వచ్చిన చిన్న మార్పు ఫైనల్ అమౌంట్లో ఎంత పెద్ద తేడా చూపిస్తుందో. సరే, మరి ఇంకొంచెం మంచి పెట్టుబడి మార్గాలతో 15% రాబడిని సాధించగలిగితే? ఒక్కసారి ఊహించండి. అప్పుడు చేతికి అందే మొత్తం 11,41,00,000 రూపాయలు. అసలు నమ్మలేకపోతున్నాం కదూ. ఇదే చక్రవడ్డీ యొక్క అసలైన శక్తి. దీర్ఘకాలంలో క్రమశిక్షణ, ఓపిక ఉంటే ఇలాంటి అద్భుతాలు చూడొచ్చు. ఇక్కడ ఈ 3 అంకెల్ని ఒకసారి పోల్చి చూద్దాం. మొదలుపెట్టింది కేవలం నెలకు 10,000తోనే. కానీ 37 ఏళ్లలో రాబడిలో వచ్చిన చిన్న చిన్న తేడాలు మన సంపదను ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. అంటే ఇదే అనమాట మన డబ్బు మన కోసం కష్టపడటమంటే. సరైన ప్రణాళిక ఉంటే మన భవిష్యత్తు ఎంత ఉజ్వలంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత కష్టపడి సంపద సృష్టించిన తర్వాత దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. అనుకోని సంఘటనల నుండి మన కుటుంబాన్ని, మన సంపదను ఎలా కాపాడుకోవాలి? ఇక్కడే మనకు బీమా అంటే ఇన్సూరెన్స్ అవసరమొస్తుంది. కాని చాలామందికి ఒక పెద్ద సందేహం: ఈ బీమా నిజంగా అవసరమా, లేక ఇదొక డబ్బు వృధా చేసే పని? మనలో చాలామందికి ఇలాంటి ఆలోచనే వస్తోంది. ప్రతీ నెలా పాలసీ కోసం డబ్బు కడుతున్నాను, ఏమీ కాకపోతే ఆ డబ్బు వెనక్కి రాదు కదా, మరి అది వృధా ఖర్చే కదా అని. నిజానికి ఇలా ఆలోచించడం చాలా సహజం. కాని అసలు మనకు ఈ అభిప్రాయం ఎందుకు ఏర్పడుతుందో కాస్త లోతుగా చూద్దాం. దీనికి ఒక ప్రధాన కారణముంది. చాలా సందర్భాల్లో ఎవరో స్నేహితులో, బంధువులో చెప్పారని పాలసీ తీసుకుంటాం. కాని ఆ పాలసీలో అసలు ఏముంది, దాని నిజమైన ఉద్దేశమేంటి అన్న వివరాలు పూర్తిగా అర్థం చేసుకోం. సరైన అవగాహన లేకపోవడం వల్లే అది మనకు ఒక భారంగా, అనవసరమైన ఖర్చుగా అనిపిస్తుంది. అందుకే ఏ పాలసీ తీసుకునే ముందైనా సరే ఈ ప్రశ్నలను తప్పకుండా అడగాలి, సమాధానాలు తెలుసుకోవాలి. ఇది ఎలాంటి పాలసీ? నేను ఎంతకాలం పాటు ఎంత ప్రీమియం కట్టాలి? ఒకవేళ అనుకోనిది జరిగితే నా కుటుంబానికి ఎంత డబ్బు వస్తుంది? ఒకవేళ ఏమీ కాకపోతే నాకు తిరిగి ఏమైనా వస్తుందా? ఈ ప్రశ్నలన్నింటికీ స్పష్టమైన సమాధానాలు దొరికిన తరువాతే ఒక నిర్ణయానికి రావాలి. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు దొరకాలంటే మనం ముందుగా బీమా అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకోవాలి. పెట్టుబడికి, బీమాకి ఉన్న ప్రాథమిక తేడాను తెలుసుకోవడం అన్నిటికంటే చాలా చాలా ముఖ్యం. ఇది చాలా కీలకమైన విషయం. బాగా గుర్తుపెట్టుకోండి. బీమా యొక్క ప్రధాన ఉద్దేశం రక్షణ, రాబడి కాదు. అనుకోనిది జరిగినప్పుడు మన కుటుంబం ఆర్థికంగా కుంగిపోకుండా చూసుకోవడమే దాని లక్ష్యం. అందుకే రక్షణను, పెట్టుబడిని ఎప్పుడూ కలపకూడదు. ఈ రెండింటినీ ఎప్పుడూ వేర్వేరుగానే చూడాలి. చూడండి, బీమా అనేది మన కార్లో ఉండే స్పేర్ టైర్ లాంటిది.
దాన్ని వాడాల్సిన అవసరం ఎప్పుడూ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాం, నిజమే. కానీ మన ప్రయాణం సురక్షితంగా, ధైర్యంగా ముందుకు సాగాలంటే అది ఖచ్చితంగా ఉండాలి కదా. మన జీవిత ప్రయాణానికి బీమా కూడా అలాంటి ఒక రక్షణ కవచం అన్నమాట. ఇంతసేపు మనం సంపద సృష్టించడం, దాన్ని కాపాడుకోవడం గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ ప్లానింగ్ అంతా, ఈ కష్టమంతా చివరికి ఎవరికోసం? మన కుటుంబం కోసమే కదా. మనమున్నా లేకపోయినా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు, సంతోషంగా ఉండాలి. ఇదే కదా మనందరి తాపత్రయం. కాబట్టి మన నెలవారీ బడ్జెట్ను కేవలం అంకెలతో కూడిన ఒక లెక్కలా చూడొద్దు. అది మన కుటుంబ భవిష్యత్తుకు మనం వేస్తున్న ఒక బలమైన పునాది. వాళ్ల సంతోషానికి, వాళ్ల భద్రతకు మనమిస్తున్న ఒక భరోసా. సరే, ఇదంతా ముగించే ముందు మనల్ని మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకుందాం. మన కుటుంబం యొక్క జీవితకాల భద్రత, వారి ఆనందం కోసం మన జీవితకాలంలోంచి ఒక్కటంటే ఒక్క రోజును కేటాయించలేమా? ఒక్కసారి ఆలోచించండి.